హాయ్ అండి, అందరికీ నమస్కారం. చెప్పబోయేది ఏంటంటే మా మోటార్ ఖరాబ్ అయిందండి. మోటార్లో పైప్ ఊసిపోయింది, ఇంకో బెండు. అదెల్లా మునిగి ఇట్లా తీసి వస్తున్నామండి. మొత్తం ముళ్ళ కంపల్లా మొత్తం కంప నాసు చూడండి ఇట్లా ఉందో కంప. అలాగే దిగి మునిగి మోటార్ పైపు ఫిట్ చేసి వచ్చినామండి. చూడండి, అల్లంగా మొత్తం కంప కొచ్చుకోబోతుంది, నడువు వస్తలేదు, మొత్తం వచ్చేది బాలే. అలా ఏమైందంటే అలా మోటార్ వేసినాం, చాలా రోజులు కాలిపోలేదు. ఇప్పుడు ఇట్లా చేసేసరికి మొత్తం కంప కొట్టి అల్ల వేసిరని కంపలో పడిపోయింది. దానివల్ల పైపు ఊసిపోతే పైపు పెట్టి వస్తున్నా. అందులోకి వెళ్ళి కంప మాత్రం విపరీతంగా గుచ్చుకుందండి. ఇప్పుడే బయటకు వస్తున్నాం. చూసారా అండి అందరూ? చూసారా గ్యాస్ ఎట్లా దానివల్ల మోటార్ పోయాక ఇబ్బంది ఉండే అలాగే దిగి చేసినాం. ఇప్పుడు చూడు, చాలా ఆనందం వేస్తుంది. నిమ్మన్న అరగట్టిన మొత్తం మోటార్ పోస్తుంది. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా పోయంగానే. ఎందుకంటే ఏమంటారు రైతులు ఇంట్లో చూస్తారు కదండి, మోటార్ పోయకుంటే ఎంత ఎండిపోతుంది, ముందే యాసింగ్ కదా, ఎండిపోతుందని బాధతోటి అట్లా పోయంగానే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. మీరు గిట్ట చూసారు కదా ఇంతసేపు అలా కష్టపడ్డది. చూడండి గాయస్, కొద్దిగా లైక్ చేయండి, మమ్మల్ని గిట్ట లైక్ చేసుకోండి. ఇట్లా వస్తుంది మాకు పొలం అండి ఇదంతా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు మోటార్ పోస్తుంది. 2 రోజులు అయిపోయలే. ఏమైంది చూస్తే అల్లకి దిగి చూస్తే ఇట్లా ఉందండి, పైపు ఊసిపోయింది. చిన్నగా పోసేది. ఇట్లా మునిగండి అలా పైపు పోతే ఒక బెండ్ ఆపడుతుంది కదా, మునిగి అట్లా చేసినామండి. పైపు అలా పోయి ఫిట్ చేసి వచ్చినాం లోపల మునిగి. చూసారుగా, కొద్దిగా లైక్ చేసుకోండి అందరూ. లైక్ ఏమి, కొద్దిగా సబ్స్క్రైబ్ ప్లీజ్.